హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో త్రిష మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కి అన్నయ్య అయినటువంటి ఇంద్రజిత్ సుకుమారన్ కలిసి నటించినటువంటి బృందా వెబ్ సిరీస్. ఈ సిరీస్ అయితే మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. అలాగే సిరీస్ నిడివి కొంచెం ఎక్కువగా ఉండడంతో మన వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా మీకు బోరు కొట్టకుండా వీలైనంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అది 1996వ సంవత్సరం గంగవరం ఫారెస్ట్ ఏరియా. ఆ ఏరియాలో చిన్ని అనే ఒక చిన్న పాప తన అన్నయ్య అయినటువంటి సాచితో అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఆడుకుంటూ ఉండగా సాచి ఒక చెక్క ముక్కతో చిన్నీకి చిన్న బొమ్మని తయారు చేయించి దానితో చిన్నీని ఆడిస్తూ ఉంటాడు. సాచి అసలు పేరు సత్య, అయినప్పటికీ చిన్ని మాత్రం సత్యాని సాచి అని పిలుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వారు నివసిస్తున్న గిరిజన తాండా గ్రామంలో ఒక వ్యక్తి చనిపోవడం, ఆ ప్రాంతపు స్వామీజీ ఊరిలోని వారిని చూసి అమ్మవారు మన గ్రామం మీద కోపంతో ఉంది, అందుకే గ్రామం మీద కన్నెర చేసింది, మనం ఒక నరబలిస్తే అమ్మవారి శాంతిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న చిన్నీని చూపించి చిన్నపిల్లని బలిస్తే గ్రామం కాపాడబడుతుంది అని చెప్తాడు. దాంతో చిన్ని మరియు సత్యాల మదర్ స్వామీజీతో పాటు అక్కడ ఉన్న గ్రామస్తులందరినీ ఎంత బ్రతిమలాడినా కూడా వారు మాత్రం చిన్నీని బలివ్వడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దాంతో ఆ రోజు రాత్రి చిన్ని మదర్ చిన్నీని మరియు సత్యాలని తీసుకుని ఆ ప్రాంతం నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది గమనించిన ఊరి జనం వారి వెంట పడతారు. ఈ చేజింగ్ టైంలో సత్య అడవిలో తప్పిపోగా చిన్ని మదర్ చిన్నీని అతి కష్టం మీద ఒక లారీ ఎక్కించడంతో చిన్ని సేఫ్ గా ఆ ఏరియా నుంచి ప్రాణాలతో వెళ్లిపోతుంది. అయితే చిన్ని మదర్ మాత్రం గ్రామస్తులకు దొరికిపోతుంది. దాంతో స్వామీజీ కోపంతో మరో చిన్న పిల్లని అమ్మవారికి బలిస్తున్నట్లు నిప్పంటించి చంపేసి చిన్ని మదర్ ని కూడా గొంతు కోసి చంపేస్తాడు. కొద్దిసేపటికి అడవిలో తప్పిపోయిన సత్య గ్రామంలోకి తిరిగి వచ్చి అక్కడ తన తల్లి శవంతో పాటు కాలి బూడిదైపోయినటువంటి ఒక చిన్న పిల్ల శవం కూడా కనిపిస్తుంది. దాంతో ఆ చిన్న పిల్ల శవం తన చెల్లిదే అనుకున్న సత్య తను చాలా కోపంతో ఆ రోజు రాత్రి గ్రామంలోని అందరి ఇళ్లకి నిప్పంటించి అందరినీ కూడా సజీవ దహనం చేసేస్తాడు. అలా దూరంగా కొండపైన అడవిలో ఇల్లు తగలబడుతూ ఉండగా అదే టైంలో కొలనులో స్నానం చేస్తున్న ఒక వ్యక్తి దూరం నుంచి ఆ వెలుగును చూసి అమ్మవారి జ్యోతి కనిపిస్తుంది అనుకుని దండం పెట్టుకుంటాడు. అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్ని బృందా అనే పేరుతో ఎస్ఐగా వర్క్ చేస్తూ ఉంటుంది. బృందా చెల్లి చుట్కీ మాత్రం బృందాని అస్సలు పట్టించుకోకుండా బృందా నా సొంత అక్క కాదు అని చాలా కేర్లెస్ గా మాట్లాడుతూ బృందా చెప్తున్నా వినకుండా ఎక్కువగా బాయ్స్ తోనే తిరుగుతూ ఉంటుంది. అదే విధంగా బృందా తాను వర్క్ చేస్తున్న పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా సీరియస్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ స్టేషన్ లో సిఐగా వర్క్ చేస్తున్న సల్మాన్ బయట చాలా ఎఫ్ఐఆర్స్ నడుపుతూ బాగా లంచాలు తీసుకుంటూ ఆడవారు అసలు డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం ఏమిటి అనే మెంటాలిటీతో ఉంటూ ఉంటాడు. అదే స్టేషన్ లోని ఎస్ఐ సారథి మాత్రం ఎలా అయినా సరే ప్రమోషన్ సాధించాలి అనుకుంటూ సిఐ సల్మాన్ చెప్పిన ప్రతి పనిని చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఊర్లోని ఒక కాలువలో ఒక గుర్తు తెలియని శవం దొరుకుతుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ మొదలు పెడతారు. సిఐ సల్మాన్ మాత్రం ఇది గ్యారంటీ ఆత్మహత్య అయి ఉంటుంది, వీలైనంత త్వరగా కేసుని క్లోజ్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే బాడీని చూసిన బృందా మాత్రం సారథి అండ్ టీమ్ ను చూసి ఇది ఆత్మహత్య కానే కాదు, ఎవరో అతన్ని హత్య చేసి గోని సంచిలో పెట్టి బరువు కోసం ఇటుక రాళ్ళని కూడా సంచిలో పెట్టి కాలువలో వేసేశారు. సంచిని చేపలు కొరకడంతో బాడీ పైకి తేలింది. బాడీ మీద గోని సంచే మరియు ఇటుక రాళ్ళు ఆనవాళ్లు కూడా ఉన్నాయి అని అంటుంది. అయితే సారథి అండ్ టీం మాత్రం బృందా మాటలు అస్సలు పట్టించుకోరు. ఆ తర్వాత రోజు డాక్టర్ బాడీని చెక్ చేసి కిల్లర్ ఇతన్ని దారుణంగా చంపాడు. చంపే ముందు ఇతనికి గుండు కొట్టి పొడిచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత గోని సంచిలో పెట్టి అందులో ఇటుకురాళ్ళు కూడా పెట్టి కాలువలో వేసేశాడు అని ఎగ్జాక్ట్ గా బృందా చెప్పినట్లుగానే చెప్పడంతో ఆ మాటలు విన్న సారథి షాక్ అవుతాడు. అయితే డాక్టర్ డెడ్ బాడీ మీద ఉన్న మరొక గాయాన్ని చూపించి ఈ గాయం మాత్రం
మాత్రం కొంచెం విచిత్రంగా ఉంది. ఈ గాయం దేనితో చేశాడో అర్థం కావడం లేదు అని చెప్తాడు. బృందా టాలెంట్ ని అర్థం చేసుకున్న సారథి సిఐ సాల్మాన్ కి తెలియకుండా బృందాకి కేస్ డీటెయిల్స్ మొత్తం చెప్తూ బృందాని కూడా ఈ కేసులో యాక్టివ్ మెంబర్ ని చేస్తాడు. ఆ వెంటనే టీం డెడ్ బాడీ ఎవరిదో తెలుసుకోవడం కోసం ఈ మధ్య కాలంలో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసెస్ అన్నిటినీ బయటికి తీసి ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతారు. అయితే బృందా మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బాగా చదివి వెంటనే సారథిని కలిసి డెడ్ బాడీ చేతి గోర్లలో బొగ్గు గనులు గ్రానైట్ కి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లుగా ఉంది. అలాంటి ఆనవాళ్లు ఎక్కువగా రైల్వే ట్రాక్ మీద పనిచేసే వాళ్ళ గోర్లలో లేదా బొగ్గు గనుల్లో పనిచేసే వారి గోర్లలో ఉంటాయి. అలాంటి వారు ఎవరైనా మిస్ అయ్యారేమో తెలుసుకుంటే సరిపోతుంది అని విచారించగా ఆ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ రిపేర్ వర్క్ చేసే తిలక్ ది అని తెలుస్తుంది. తిలక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిలక్ బాడీని గుర్తుపట్టడం జరుగుతుంది. అయితే సిఐ సాల్మాన్ మాత్రం బాడీని గుర్తుపట్టారు కదా, ఇక్కడతో కేసుని క్లోజ్ చెయ్యండి, కిల్లర్ ఎవరో తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే బృందా మాత్రం బాడీ దొరికిన కాలువ పరిసరాలు మొత్తం తిరిగి వెతుకుతూ ఉండగా అక్కడ బృందాకి ఏదో ఒక అరుదైన పక్షికి చెందిన ఒక పెద్ద సైజు పక్షి ఈక కనబడుతుంది. అది చూసిన బృందా ఆ ఈక గురించి గూగుల్లో వెతికి ఆ పక్షి పేరు కతాయు అని, అది మనిషి మాంసాన్ని కూడా తింటుందని, ఇంకా ఆ పక్షులు అసలు సౌత్ ఇండియా వైపు అసలు కనిపించవు అని తెలుసుకుంటుంది. అలాగే ఆ పక్షి తింటే కలిగే గాయం అచ్చం తిలక్ డెడ్ బాడీ మీద ఉన్న గాయం ఒకేలాగా ఉన్నాయి అని అర్థం చేసుకున్న బృందా కిల్లర్ తిలక్ ని ఆ పక్షితో కూడా కొరికించాడు అని అర్థం చేసుకుంటుంది. అదే టైంలో కిల్లర్ ఆ పక్షికి మాంసం ముక్కలు ఆహారంగా పెడుతూ తన దగ్గర ఉన్న చిన్న చెక్క బొమ్మని అపురూపంగా చూస్తూ ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. నిజానికి సిరీస్ స్టార్టింగ్ లో సత్య చిన్నీకి తయారు చేసి ఇచ్చిన అదే బొమ్మ ఇప్పుడు కిల్లర్ దగ్గర ఉంటుంది. అలాగే కిల్లర్ ఏదో ఒక మానసిక సమస్య ఉన్నట్లు చాలా వింతగా ప్రవర్తిస్తూ ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆ పక్షి గురించి తెలుసుకున్న బృందా అదే విషయం సారథికి చెప్పగా సారథి మాత్రం సిఐ సాల్మాన్ సార్ ఈ కేసుని క్లోజ్ చేయమన్నారు అని ఆ కేసు గురించి వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా వెళ్లిపోతాడు. అయితే బృందా ఒక్కటే లీవ్స్ పెట్టి సిఐకి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క బృందా సిస్టర్ చుట్కీ స్లోగా డ్రగ్స్ కి అలవాటు పడుతూ ఉంటుంది. అదే టైంలో కిల్లర్ ఒక బస్సు డ్రైవర్ ని చూసి ఆ బస్సు డ్రైవర్ అబ్దుల్ నే ఫాలో అవుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అలా చిన్ని చిన్నతనంలో లారీలోకి ఎక్కి ఆ ప్రాంతం నుంచి తప్పించుకోగా చిన్ని పోలీస్ ఆఫీసర్ రఘుకు దొరుకుతుంది. దాంతో రఘు చిన్నిని బృందా అనే పేరుతో పెంచుతూనే బృందా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బృందా బాగా ఆలోచించి కిల్లర్ తిలక్ ని చంపిన స్టైల్ చూస్తే కిల్లర్ ఫస్ట్ టైం హత్య చేసినట్లు లేడు. సో కిల్లర్ ఆల్రెడీ ఇలాంటి హత్యలు చేశాడేమో అని వేరు వేరు స్టేషన్స్ కి సంబంధించిన ఫైల్స్ లో సిమిలర్ కేసెస్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. అలా అచ్చం అలాంటి కేసులు 4 వేరు వేరు స్టేషన్స్ లో రిజిస్టర్ అయినట్లుగా తెలుసుకున్న బృందా వెంటనే సారథిని కలిసి నేను ఒక్కదాన్నే వెతికితే 4 సిమిలర్ కేసెస్ దొరికాయి, ఒక టీం కలిసి వెతికితే ఇంకా ఎక్కువ దొరుకుతాయి, కిల్లర్ అందరినీ చంపే ముందు గుండు కొట్టి అరుదైన పక్షితో పొడిపించి ఆ తర్వాత దారుణంగా చంపుతున్నాడు, తర్వాత అందరి బాడీస్ ని ఒకేలాగా కాలవలో వేస్తున్నాడు, ఇంకా ఇలాంటి కేసులు ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయో తెలియదు అని కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వగా సారథి ఆ రిపోర్ట్ ని తీసుకుని వెళ్లి సిఐ సాల్మాన్ కి చూపిస్తాడు. దాంతో సిఐ సాల్మాన్ ఆ రిపోర్ట్ ని తీసుకుని వెళ్లి ఏసీపీకి చూపించి తానే ఆ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసినట్లుగా చెప్పడంతో ఏసీపీ వెంటనే సాల్మాన్ ని సిట్ టీమ్ కి హెడ్ గా నియమించి సిట్ విచారణ జరిపించమంటాడు. దాంతో సాల్మాన్ బృందాన్ని సైడ్ చేసి క్రెడిట్స్ మొత్తం కొట్టేయాలి అని చూస్తూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో కిల్లర్ డ్రైవర్ అబ్దుల్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ వెంటనే అబ్దుల్ ని ఒక సీక్రెట్ ఏరియాకి తీసుకుని వెళ్లి నీకు నాకు ఎటువంటి పరిచయం లేదు, కానీ నాకు నీ బస్ కావాలి, అలాగే నువ్వు చనిపోవడం కావాలి అని అబ్దుల్ కి గుండు కొట్టి చంపేసి తన దగ్గర ఉన్న పక్షితో బాడీని కొంత తినిపించి వెంటనే బాడీని గోని సంచిలో కడుతూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో సారథి వెళ్లి ఏసీపీని కలిసి ఆ విచారణ మొత్తం బృందానే చేసింది, సిఐ తాను చేసినట్లుగా అబద్ధం చెప్పాడు అని చెప్పడంతో ఏసీపీ వెంటనే సిఐని సిట్ టీం నుంచి తీసేసి బృందాని టీం లోకి తీసుకుంటాడు. దాంతో సిఐ సాల్మాన్ సారథి మరియు బృందా మీద కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత బృందా అండ్ టీం సిమిలర్ కేసెస్ గురించి విచారణ మొదలు పెడతారు. మరో పక్క కిల్లర్ అబ్దుల్ బాడీని కాలువలో పడేసి తిరిగి వెళ్లబోతూ ఉండగా అటుగా వెళ్లిన 2 పోలీసులు
పోలీసులు కిల్లర్ ని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటారు. కిల్లర్ వాళ్ళని చూసి ఇప్పుడే అబ్దుల్ ని కాలవలో వేసేసి వెళుతున్నా అని చెప్తాడు. అయితే ఆ పోలీసులకి అక్కడే గంజాయి కలిపిన సిగరెట్ దొరకడంతో కిల్లర్ ని చూసి వీడు గంజాయి తాగి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో కిల్లర్ మాటలు వినకుండా కిల్లర్ ని గంజాయి కేసులో అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. మరో పక్క బృందా చెల్లి చుట్కీకి రిషి అనే ఒక అబ్బాయితో పరిచయం అయ్యి రిషితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. అదే టైంలో బృందా వెళ్లి పక్షుల గురించి బాగా తెలిసిన వ్యక్తిని కలిసి కిల్లర్ దగ్గర ఉన్న కతయు అనే పక్షి గురించి అడుగుతుంది. ఆ వ్యక్తి వెంటనే బృందాని చూసి ఈ పక్షి మన ఏరియాలో అసలు దొరకదు, ఉత్తరప్రదేశ్ లో కేక్లే అనే జాతి వారు ఎక్కువగా ఈ పక్షుల్ని పెంచుతూ ఉంటారు. ఆ జాతి వారు ఎక్కువగా కాళీమాతని పూజిస్తూ వారిలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వారి శరీరంలోని కొంత భాగాన్ని ఆ పక్షులకి ఆహారంగా వేస్తూ ఉంటారు. అలా చేస్తే చనిపోయిన వారికి పునర్జన్మ లేకుండా ఉంటుంది అని అలా చేస్తూ ఉంటారు అని చెప్తాడు. అది విన్న బృందా అంటే కిల్లర్ హత్య చేసి తన చేతిలో చనిపోయిన వారికి పునర్జన్మ లేకుండా ఉండడం కోసం ఇలా ఈ పక్షితో బాడీని తినిపిస్తున్నాడా అని అనుకుంటుంది. అలాగే బృందా తన టీం ను చూసి ప్రెజెంట్ మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన అన్ని కేసులని విచారణ జరిపితే కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో తెలుస్తుంది. సో మిస్సింగ్ కంప్లైంట్స్ మొత్తం విచారణ జరపండి అని అంటుంది. అలా డ్రైవర్ అబ్దుల్ మిస్సింగ్ కంప్లైంట్ ని కూడా ఓపెన్ చేసిన బృందా అబ్దుల్ కోసం వెతుకుతూ అబ్దుల్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని నిర్మానుష్యమైన ప్రాంతాలకి వెళ్ళగా అక్కడ కిల్లర్ అబ్దుల్ ని చంపిన ఆ ఏరియాకి చేరుకుంటుంది. అక్కడ ఉన్న బ్లడ్ మరకల్ని చూసిన బృందా వెంటనే తన టీం ని పిలిపించడంతో అక్కడ దొరికిన బ్లడ్ ని టెస్ట్ చేసి అది అబ్దుల్ బ్లడ్ గా గుర్తిస్తారు. దాంతో అబ్దుల్ బాడీ ఎక్కడ ఉందా అని వెతకడం మొదలు పెడతారు. అదే క్రైమ్ సీన్ లో ఒక ఏటీఎం స్లిప్ కూడా దొరుకుతుంది. బృందా వెంటనే ఏసీపీని కలిసి క్రైమ్ సీన్ లో ఆనంద్ అనే వ్యక్తికి చెందిన ఏటీఎం స్లిప్ దొరికింది, సో ఆనందని విచారించాలి అని అంటుంది. ఆ మాటలు విన్న ఏసీపీ ఆనంద్ ఒక పేరున్న కాలేజీ ప్రొఫెసర్, అలాగే ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, పైగా తన సొంత డబ్బులతో ఒక ట్రస్ట్ రన్ చేస్తూ అందరికీ మేలు చేస్తూ ఉంటాడు. కేవలం ఒక ఏటీఎం స్లిప్ ని బేస్ చేసుకుని తనని ఎంక్వైరీ చేయలేమని అంటాడు. అయితే బృందా మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో ఏసీపీ ఆనందని ఎంక్వైరీ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ వెంటనే బృందా అండ్ టీం ఆనందని కలిసి చిన్న ఎంక్వైరీ ఉంది అని ఆనందని వెంటనే వాళ్ళ ఆఫీస్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఆనంద బృందా అండ్ టీం ను చూసి మా ఫాదర్ ఒక ఫేమస్ లాయర్, గత కొంతకాలంగా పక్షవాతంతో కాళ్ళు చేతులతో పాటు మాట కూడా పడిపోయింది, నేనే ఆయన్ని చూసుకుంటున్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి, మీరేమో నా ఏటీఎం స్లిప్ ఎక్కడో క్రైమ్ సీన్ లో దొరికిందని నన్ను అనుమానిస్తున్నారు. ఏటీఎం స్లిప్ అనేది కేవలం గాలికి కొట్టుకుపోయే పేపర్, అది పడేసిన తర్వాత కూడా ఎటైనా పోతుంది, అంత మాత్రాన నేను క్రిమినల్ ని అయిపోతానా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బృందా టీం మెంబర్స్ కూడా ఆనందని అనవసరంగా అనుమానించాం అనుకోగా బృందా మాత్రం ఆనందనే అనుమానిస్తూ ఆనంద్కి తెలియకుండా ఆనంద కారుకి జీపీఎస్ ట్రాకర్ ని ఫిక్స్ చేసి ఆనందనే ఫాలో అవుతూ ఉంటుంది. అదే టైంలో కిల్లర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు డబ్బిస్తే గంజాయి కేసు నుంచి వదిలేస్తామంటూ కిల్లర్ దగ్గర ఉన్న సంచిలో నుంచి చెక్క బొమ్మని బయటికి తీయగా ఆ బొమ్మని చూడగానే కిల్లర్ చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ ఆ బొమ్మని ఇచ్చేయండి అని ఏడవడంతో ఆ పోలీసులు వీడు అమాయకుల్లా ఉన్నాడు అనుకుని కిల్లర్ ని వదిలేస్తారు. మరోపక్క బృందా మాత్రం తనని ఫాలో అవ్వడం చూసిన ఆనంద్ బృందాని కూడా తనతో పాటు కాలేజీకి ఇంటికి రానిస్తూ బృందా అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటాడు. ఆనంద్ పక్షవాతం వచ్చిన తన ఫాదర్ ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆనంద్ లైఫ్ స్టైల్ మరియు చారిటీ వర్క్స్ చూసిన బృందా ఆనంద్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఇంటికి వెళ్లిపోతుంది. మరోపక్క సారథి అండ్ టీం అబ్దుల్ బాడీ కోసం వెతుకుతూ ఉండగా ఒక కాలువలో డ్రైవర్ అబ్దుల్ బాడీ దొరుకుతుంది. ఆ తర్వాత రోజే ఆనంద్ ఫాదర్ కమల్ ని కిల్లర్ ఘోరంగా పొడిచి చంపి వెళ్లిపోయాడు అని తెలుస్తుంది. అదే సమయంలో బృందా చెల్లి చుట్కీ అండ్ ఫ్రెండ్స్ వెళ్తున్న కారులో డ్రగ్స్ ఉండడం చూసిన సిఐ సాల్మాన్ బృందా మీద కోపం చుట్కీ మీద చూపించాలి అనుకుని చుట్కీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో బృందా కోపంతో సిఐ సాల్మాన్ మీద చెయ్యి చేసుకుంటుంది. విషయం తెలుసుకున్న ఏసీపీ వెంటనే బృందాని 2 వీక్స్ సస్పెండ్ చేసి సిఐని వెంటనే సిట్ టీమ్ లోకి తీసుకుంటాడు. ఆ వెంటనే బృందా వెళ్లి ఆనందని కలిసి నిన్ను అనుమానించి తప్పు చేశాను, నేను త్వరలోనే కిల్లర్ ని పట్టుకుంటాను అని చెప్పి తిరిగి వెళుతూ బాగా ఆలోచించిన బృందా వెంటనే సారథికి కాల్ చేసి అబ్దుల్ బాడీ దొరికిన ఏరియాలో ఒక రైల్వే క్రాసింగ్ రోడ్డు ఉంది, రైల్వే డిపార్ట్మెంట్ ప్రతి రైల్వే క్రాసింగ్ రోడ్డు దగ్గర సీసీటీవీ పెడుతుంది, ఆ సీసీటీవీని చెక్
చెక్ చేస్తే కిల్లర్ అటుగా వెళుతున్నాడేమో చూడవచ్చు అని చెప్తుంది. దాంతో బృందా అండ్ సారథి కలిసి ఆ ఏరియా సీసీటీవీ వీడియోలు చెక్ చేసి ఆ వీడియోలో పోలీసులు కిల్లర్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండడం గమనిస్తారు. అయితే కిల్లర్ ఫేస్ మాత్రం సరిగ్గా కనిపించదు. దాంతో బృందా వెంటనే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్నవారు బృందాని చూసి వాడి దగ్గర ఒక చిన్న బొమ్మ ఉంది, దాన్ని తీసుకోగానే చిన్న పిల్లవాడిలాగా ఏడ్చాడు, అందుకే అమాయకుల్లా ఉన్నాడు అనుకుని వదిలేశాం, వాడి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి అని ఆ ఫింగర్ ప్రింట్స్ ని చూపిస్తారు. బృందా అండ్ సారథి వెంటనే ఆ ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుని వాళ్ళ క్రైమ్ డేటాబేస్ లో మ్యాచ్ చేసి చూస్తారు. దాంతో కిల్లర్ ఫింగర్ ప్రింట్స్ జ్వాలాపూరికి చెందిన ఠాగూర్ అనే వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ కి మ్యాచ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ వెంటనే బృందా అండ్ సారథి జ్వాలాపూరికి వెళ్లి కిల్లర్ ఠాగూర్ గురించి అడగడానికి ట్రై చేయగా అక్కడ ఉన్న ఎవరో కూడా ఠాగూర్ గురించి చెప్పడానికి ఆసక్తి చూపించరు. అదే టైంలో జనార్దన్ అనే ఒక వ్యక్తి వచ్చి బృందా మరియు సారథిని కలిసి ఈ ఊరిలో ఎవరో కూడా ఠాగూర్ గురించి మాట్లాడరు, ఎందుకంటే ఇక్కడ వారికి ఠాగూర్ అంటే ఒక భయం, వాడు ఒక సైతాన్ అని ఇక్కడ వారి నమ్మకం అని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఠాగూర్ పుట్టగానే ఠాగూర్ తల్లి చనిపోతుంది. అయితే ఆ ఊరి పూజారి ఠాగూర్ జాతకమును చూసి వీడు గత జన్మల్లో 12 మందిని దారుణంగా చంపేశాడు, వీడి వల్ల ఈ ఊరికి కూడా అరిష్టం కలగబోతుంది, వీడి వల్ల కీడు జరగబోతుంది అని చెప్పడంతో ఆ మాటలను నమ్మిన ఠాగూర్ అమ్మమ్మ ఠాగూర్ ని ద్వేషిస్తూ చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. ఊరిలో ఏ చెడు జరిగినా లేదా ఎవరు చనిపోయినా అది ఠాగూర్ వల్లనే జరిగింది అని ఊర్లోని వాళ్ళు నమ్ముతూ ఠాగూర్ ని ఎప్పుడూ తిడుతూ ద్వేషిస్తూ ఉంటారు. అలా ఠాగూర్ ని ఒక పశువులాగా ఇంటి బయటే కట్టేసి ఉంచుతుంది ఠాగూర్ అమ్మమ్మ. కొంతకాలానికి ఠాగూర్ తాతయ్య కూడా చనిపోగా అది కూడా ఠాగూర్ వల్లనే అనుకుంటుంది ఠాగూర్ అమ్మమ్మ. అదే టైంలో ఆ ఊర్లోని వారు నేత్రి అనే ఒక తాంత్రిక పూజలు చేసే మాంత్రికులను పిలిపించడంతో ఆ తాంత్రికులు ఠాగూర్ ని బంధించి ఒక శుద్ర పూజకి ఏర్పాట్లు చేసి ఠాగూర్ ని చంపి ఆ ఊరికి పట్టిన పీడని వదిలించబోతున్నామని ఆ ఠాగూర్ ని చంపబోతూ ఉంటారు. ఆ నేత్రి తాంత్రికుల దగ్గరనే ప్రస్తుతం ఠాగూర్ దగ్గర ఉన్న పక్షి కూడా ఉంటుంది. అలా ఆ గ్యాంగ్ ఠాగూర్ ని చంపబోతూ ఉండగా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లి తనని పట్టించాలి అని చూడడంతో ఠాగూర్ తన అమ్మమ్మని చంపేసి అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు దొరకడంతో తన అమ్మమ్మని చంపిన కేసులో ఠాగూర్ ని జైల్లో వేస్తారు. అలా జనార్దన్ జరిగింది చెప్పగా అది విన్న బృందా అంటే ఇప్పుడు కిల్లర్ ఠాగూర్ కూడా తాను చంపిన వారు ఎక్కడ మళ్ళీ జన్మించి తనని చంపుతారో అనే భయంతో వారిని ఆ పక్షికి ఆహారంగా పెట్టి వారికి పునర్జన్మ లేకుండా చేస్తున్నాడు అని ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. కానీ అసలు ఠాగూర్ ఇప్పుడు ఎందుకు చంపుతున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో అనుకోకుండా పాత పేపర్ ని చూసిన బృందాకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. బృందా వెంటనే సారథిని కలిసి ఠాగూర్ కేవలం ఒకరిని చంపి వారి బాడీని కాలువలో వేస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ అది తప్పు. నిజానికి ఠాగూర్ బాగా ప్లాన్డ్ గా ఒకరిని సెలెక్ట్ చేసుకుని వారిని చంపి వారి ప్లేస్ లోకి ఠాగూర్ వెళ్లి ఒకేసారి సామూహిక హత్యలు చేసి అవి మనకి యాక్సిడెంట్ లాగా కనిపించేలాగా చేస్తున్నాడు. ఠాగూర్ ముందు రాంబాబు అనే ఒక ఎలక్ట్రీషియన్ ని చంపి ఆ ఎలక్ట్రీషియన్ ప్లేస్ లో జాబ్ లో జాయిన్ అయ్యి రాంబాబు పనిచేసే ఆశ్రమంలో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగి 48 మంది భక్తులు చనిపోయారు. అంటే యాక్సిడెంట్ లాగా కనిపించేలాగా 48 మందిని చంపేశాడు. ఆ తర్వాత ఫెర్నాండిస్ అనే ఒక ఫుడ్ క్యాటరింగ్ వ్యక్తిని చంపి అతని ప్లేస్ లో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆ క్యాటరింగ్ వాళ్ళు ఒక చర్చ్ లో ఫుడ్ సప్లై చేయగా ఆ ఫుడ్ ని తిని 39 మంది చనిపోయారు. ఆ వెంటనే రైల్వే ఎంప్లాయ్ తిలక్ ని చంపేశాడు. ఆ వెంటనే తిలక్ పనిచేసే స్టేషన్ లో రైల్వే బోగీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 50 మంది కాశీ యాత్రకి వెళుతున్న భక్తులు చనిపోయారు. అదే విధంగా మొహరం పండగ రోజు పడవ బోల్తా పడి ముస్లిమ్స్ చనిపోవడం, ఇలా చాలా హత్యలని యాక్సిడెంట్స్ లాగా అనుకునేలాగా చేస్తున్నాడు. ఠాగూర్ దేవుణ్ణి నమ్మే వారినే ప్లాన్ చేసి చంపుతున్నాడు. అది ఏ మతం వారిని అయినా సరే దేవుడి మీద నమ్మకం ఉన్న భక్తుల్నే చంపుతున్నాడు. ఇప్పుడు బస్ డ్రైవర్ అబ్దుల్ ని చంపిన తర్వాత కూడా ఠాగూర్ ఏదో భారీ ఎత్తులో చేయబోతున్నాడు అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో బస్ డ్రైవర్ అబ్దుల్ ని చంపిన ఠాగూర్ అబ్దుల్ ప్లేస్ లో ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా జాయిన్ అయ్యి ముస్లిం యాత్రికులు వెళుతున్న బస్సుని డ్రైవ్ చేస్తూ కాలువలోకి నేరుగా బస్సుని కాలువలోకి దూకించి అక్కడ యాక్సిడెంట్ చేసేస్తాడు. అప్పుడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. యాక్సిడెంట్ చేసి యాత్రికులను చంపిన ఠాగూర్ వెంటనే ఆనంద్ అలియాస్ సత్యకి కాల్ చేసి నువ్వు చెప్పినట్లుగానే చంపేశాను అని అంటాడు.
అంటే బృందా సొంత అన్నయ్య సత్య అనే ఈ ఆనంద్ అని తెలుస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి చిన్నతనంలో ఊర్లోని ఉన్న ఇళ్లని నిప్పంటించి చాలా మందిని చంపిన కేసులో సత్య జైలుకి వెళ్లి ఉంటాడు. అదే టైంలో అమ్మమ్మని చంపిన కేసులో ఠాకూర్ కూడా అదే జైల్లో ఉంటాడు. అలా వారి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడగా వాళ్ళిద్దరూ దేవుణ్ణి నమ్మే అంధవిశ్వాసకుల వల్లనే ఈ పరిస్థితి వచ్చారు అని చాలా బలంగా నమ్ముతాడు సత్య. దాంతో దేవుణ్ణి నమ్మే వారిపైన దేవుడి మీద ద్వేషం పెంచుకుంటాడు సత్య. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సత్య అలియాస్ ఆనంద్ తన ట్రస్ట్ లో వర్క్ చేసే అందరినీ చూసి ఇక్కడ ఉన్న మనం అందరం దేవుణ్ణి నమ్మే వారి వల్లనే నష్టపోయాం, దేవుణ్ణి నమ్మే అందరినీ చంపేద్దాం, దేవుణ్ణి నమ్మాలంటే భయపడేలాగా చేద్దామని అంటాడు. మరో పక్క రిషి చుట్కీతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడంతో బృందా వెళ్లి రిషికి వార్నింగ్ ఇస్తుంది. అది చూసిన చుట్కీలో మార్పు వచ్చి బృందాని సిస్టర్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. అదే టైంలో బృందా తన టీం ని కలిసి కిల్లర్ ఠాకూర్ ని పట్టుకోవడానికి ఒక ప్లాన్ చెప్పి ఆ ప్లాన్ లో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టిన బృందా కావాలనే ఠాకూర్ ని బాగా తిట్టి నువ్వు గత జన్మలో చంపిన 12 మందిలో నేను కూడా ఒకదాన్ని, నిన్ను చంపడానికే పుట్టాను, నిన్ను చంపేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది. అది చూసిన మీడియా మరియు ప్రజలు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. అయితే బృందా ప్రెస్ మీట్ చూసిన ఠాకూర్ నిజంగానే బృందాని గత జన్మలో తాను చంపానేమో, తనని చంపే లోపు బృందానే చంపేయాలి అని ఫిక్స్ అయ్యి ఠాకూర్ రాత్రి సమయంలో బృందా ఇంటి దగ్గరికి వెళ్తాడు. అయితే ప్లాన్ లో భాగంగా బృందా టీం ఆ ఏరియా మొత్తం ఫుల్ సెర్చింగ్ లో ఉంటారు. అది చూసిన ఠాకూర్ ఇదంతా ట్రాప్ అని అర్థం చేసుకుని అక్కడి నుంచి పరుగు తీస్తూ ఉంటాడు. బృందా అండ్ టీం కూడా ఠాకూర్ వెంట పడతారు. ఈ ఫైట్ లో చివరికి ఠాకూర్ బృందాని చూసి నువ్వెందుకు మమ్మల్ని ఆపాలనుకుంటున్నావు, మమ్మల్ని ఎందుకు వెంట పడుతున్నావు అంటూ బృందాని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సారథి వచ్చి ఠాకూర్ ని గన్నుతో కాల్చి చంపి బృందాని కాపాడుతాడు. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం కిల్లర్ ని చంపేశామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే బృందా మాత్రం ఠాకూర్ చనిపోయే ముందు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు అన్నాడు. అంటే ఠాకూర్ తో పాటు ఇంకా ఎవరో ఉన్నారు. ఠాకూర్ బాడీ మీద సత్య అనే పచ్చబొట్టు కూడా ఉంది. ఎవరి సత్య? అలాగే ఠాకూర్ హత్యలు చేసిన ప్రతిరోజు తనకి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరిది అని ఆలోచించి ఠాకూర్ కి ఊర్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కాబట్టి ఠాకూర్ కి జైల్లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ఆ జైల్ రికార్డ్స్ లో సత్య డీటెయిల్స్ గురించి వెతుకుతుంది. అలా రికార్డ్స్ వెతకగా అప్పుడు మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. సత్యాను కూడా బృందాని చదివించిన రఘునే జైలు నుంచి తీసుకుని వచ్చి చదివించాడు అని రికార్డ్స్ లో ఉంటుంది. దాంతో బృందా వెళ్లి తనని పెంచిన వసుంధరాని కలిసి నాన్న ఎందుకు ఒక క్రిమినల్ ని చేరదీసి చదివించాడు, ఆ సత్య ఎవరు, ఈ విషయం ఎందుకు నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న వసుంధర ఈ సత్య ఎవరో కాదు, నీ సొంత అన్నయ్య సత్య అని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి బృందాని పెంచుకుంటున్న రఘు బృందా ఫ్యామిలీ గురించి వెతుకుతూ చివరికి సత్య జైల్లో ఉన్నాడు అని తెలుసుకుని వెంటనే వెళ్లి సత్యాని కలిసి ఎందుకు నీ శిక్షాకాలం అయిపోయినా కూడా నువ్వు ఇలా ఈ 4 గోడల మధ్య చదువుకుంటున్నావు, నేను నిన్ను బయటికి తీసుకుని వెళ్లి చదివిస్తాను, నేనే నీ బాధ్యతలు మొత్తం తీసుకుంటాను అని అంటాడు. అయితే సత్య మాత్రం నాకు బయట ప్రపంచం చూడాలని లేదు అంటూ రఘు మాటలు అస్సలు పట్టించుకోడు. దాంతో అదే జైల్లో ఉన్న ఠాకూర్ సత్యాన్ని చూసి నువ్వు బయటికి వెళ్లి బాగా చదువుకో, ఆ తర్వాత నన్ను కూడా బయటికి తీసుకుని వెళ్ళు, మనం బయట హ్యాపీగా ఉందామని అంటాడు. దాంతో సత్య రఘుతో బయటికి రావడానికి ఒప్పుకుంటాడు. అలా సత్య జైలు నుంచి వెళుతూ తన దగ్గర ఉన్న చెక్క బొమ్మని ఠాకూర్ కి గిఫ్ట్ గా ఇచ్చి వెళ్లడంతో అప్పటి నుంచి ఠాకూర్ ఆ బొమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా రఘు సత్యాని కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఉంటాడు. అయితే సత్య మాత్రం దేవుని పేరుతో మూఢనమ్మకాలతో జరుగుతున్న దారుణాలని చూసి దేవుడి మీద ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటాడు. సత్య మొదట్లో రఘుతో అంతగా మంచిగా మాట్లాడనప్పటికీ తర్వాత రఘుకి బాగా దగ్గరవుతాడు. సత్య చదువు పూర్తయిన తర్వాత సత్యకి బృందాని పరిచయం చెయ్యాలి అనుకుంటాడు రఘు. అలా ఒకరోజు సత్యాన్ని బృందాకి పరిచయం చేద్దాం అనుకుని సత్య దగ్గరికి వెళ్ళగా సత్య మాత్రం ముస్లిం మత పెద్దలు మతం పేరుతో ఒక అమ్మాయిని చంపబోతున్నారు అని చెప్పి వెంటనే ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళగా ఆ మత పెద్దలు ఆ అమ్మాయిని చంపడమే కాకుండా అడ్డుపడిన రఘు మరియు సత్యాలను కూడా పొడి చేస్తారు. దాంతో రఘు చనిపోగా సత్య ప్రాణాలతో బయటపడతాడు. అలా వసుంధర
జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు మీ అన్నయ్య ఏమయ్యాడో నాకు కూడా తెలియదు అని అంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అసలే మతాలు దేవుళ్ళు అంటే నచ్చని సత్య కళ్ళ ముందే తనకి జీవితాన్ని ఇచ్చిన రఘును కూడా చంపడంతో సత్యకి దేవుడి మీద, దేవుణ్ణి నమ్మే వారి మీద ఇంకా కోపం పెరుగుతుంది. దాంతో తనలాగే దేవుడి వల్ల నష్టపోయారు అనుకున్న వాళ్ళందరినీ కలిపి ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అవుతారు. ఆ వెంటనే రఘుని చంపిన మత పెద్దలందరినీ చంపేసి ఠాగూర్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఠాగూర్ని తమ ఊర్లో చంపాలి అనుకున్న తాంత్రికుల్ని కూడా చంపేసి వారి దగ్గర ఉన్న పక్షిని కూడా తెచ్చుకుంటారు. ఆ తర్వాత వరుసగా ఒకరిని చంపడం, వారి ప్లేస్ లోకి వెళ్లి మత కూడికలు, భక్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యాక్సిడెంట్స్ లాగా కనిపించేలాగా హత్యలు చేస్తూ ఉంటారు. అలాగే సత్య కూడా మాటలు పడిపోయిన లాయర్ ని చూసి ఆ లాయర్ కొడుకుని చంపి ఆ కొడుకు ప్లేస్ లోకి సత్య వెళ్లి ఆనంద్ అనే పేరుతో తిరుగుతూ ఉంటాడు. చివరికి బృందాన్ని డైవర్ట్ చేయడానికి, తన మీద డౌట్ పోవడం కోసం ఆ లాయర్ ని కూడా చంపేసి కిల్లర్ తన ఫాదర్ ని కూడా చంపేశాడు అని సింపతి కోసం ప్లాన్ చేస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బృందా అండ్ టీం ఠాగూర్ తో కలిసి జైల్లో ఉన్న సత్య కోసం వెతుకుతూ ఉంటారు. అదే టైంలో అనుకోకుండా ఆఫీస్ లోని పాత ఫైల్స్ ని చూసిన బృందాకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఫైల్లో పక్షవాతం వచ్చిన లాయర్ కమల్ కొడుకు ఆనంద్ చనిపోయినట్లుగా ఉంటుంది. అది చూసిన బృందాకి అంటే ఆనంద్ పేరుతో ట్రస్ట్ నడుపుతున్నది ఆనంద్ కాదు, సత్య. ఆనంద్ ని చంపి ఆనంద్ ఐడెంటిటీతో ఉంటున్నాడు అని అర్థం చేసుకుంటుంది. దాంతో సత్య ఆల్రెడీ ట్రస్ట్ వదిలి వెళ్లిపోయి ఉండడంతో ఆనంద్ అలియాస్ సత్యాన్ని పట్టుకోవడం ఎలా అని ఆలోచించి ఇంతకు ముందు బృందా ఆనంద్ కారికి జీపీఎస్ ట్రాకర్ ని పెట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. దాంతో వెంటనే ఆ జీపీఎస్ ట్రాకర్ ని ట్రాక్ చేసి సత్య కారు గంగవరం దగ్గరలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో వెంటనే ఏసీపీకి కాల్ చేసి గంగవరంలో ఏదైనా మతపరమైన ఈవెంట్స్ జరుగుతున్నాయా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఏసీపీ ఆ ప్రాంతంలోని వారికి ఒక ఆచారం ఉంది. సంవత్సరానికి ఒకసారి గ్రహణం రోజున కొండపై అడవిలో జ్యోతి కనిపిస్తుంది. దాన్ని దర్శించుకున్న తర్వాత కొలనులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ గత కొన్నేళ్లుగా గ్రహణం రోజున జ్యోతి కనిపించడం లేదు అని తెలిసింది అని అంటాడు. ఒక పక్క గంగవరంలో భక్తులు గుడి దగ్గరికి చేరుకుని జ్యోతిని దర్శించుకోవడానికి రెడీగా ఉంటారు. బృందా అండ్ టీం అక్కడికి చేరుకుంటారు. అయితే సత్య అండ్ టీం ఆల్రెడీ కొలంలో ఏదో ఒక కెమికల్ ని ఇంకా పెట్రోల్ ని వదిలి భక్తులు కొలంలోకి దిగగానే చనిపోయేలాగా ప్లాన్ చేసి ఉంటారు. మరో పక్క సత్య కొండపైన ఉన్న తన సొంత ఊరికి వెళ్లి జ్యోతిని వెలిగించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. భక్తులు జ్యోతిని దర్శించుకుని తర్వాత స్నానం చేయడానికి కొలన దగ్గర రెడీగా ఉంటారు. దాంతో బృందా సత్య ఉన్న ఏరియాకి వెళ్లి సత్యాన్ని కలిసి సత్యాన్ని సాచి అని పిలవడంతో బృందానే తన చెల్లి అని సత్యకి అర్థమవుతుంది. బృందా సత్యాన్ని ఆపే ప్రయత్నం చెయ్యగా సత్య మాత్రం ఇలాంటి భక్తుల వల్లే మనం మన అమ్మని కోల్పోయాం, అలాగే మనల్ని పెంచిన రఘు గారు కూడా చనిపోయారు అని ఆ జ్యోతిని వెలిగించబోతూ ఉంటాడు. దాంతో వేరే దారి లేక బృందా తన అన్నయ్య అయినటువంటి సత్యాన్ని గన్నుతో కాల్ చేస్తుంది. మరో పక్క భక్తులు జ్యోతి కనిపించలేదు అని నిరాశగా ఇంటికి వెళ్లిపోతారు. అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. నేహ ఎలా తన గతాన్ని మర్చిపోయింది, తన హస్బెండ్ నేహ దగ్గర దాస్తున్న నిజం ఏమిటి, నేహ ఇంట్లో ఉన్న ఆ దెయ్యం ఎవరు, ఎందుకు ఆ ఆత్మ నేహాని మరియు తన హస్బెండ్ ని ఫాలో అవుతుంది, నేహ మామగారు ఎలా చనిపోయారు, నేహాని ఫాలో అవుతున్న ఆ అమ్మాయి ఎవరు, నేహ నీళ్ళను చూసి ఎందుకు భయపడుతుంది, నేహ చివరికి తన ఇంట్లో ఉన్న ఆత్మ గురించి తెలుసుకున్నదా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బ్లడీ హిస్క్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.